సూపర్ స్టార్ మహేష్ బాబు గ్లోబల్ బాంబు పేల్చబోతున్నాడా? రాజమౌళి ఉండి ఉండి ఉరుములా పడ్డట్టే సర్ప్రైజులు ఇస్తున్నాడు. మొన్న గ్లిమ్స్ వదిలాడు, దానికి ముందు 2 పాటల్ని తూటాల్లా వదిలాడు. ఇప్పుడు అస్సలు చడి చప్పుడు లేకుండానే టీజర్ ని వదిలేలా ఉన్నాడు. విచిత్రం ఏంటంటే టీజర్ ఎడిట్ చేశారని తెలుస్తోంది. అన్ని 32 భాషల్లో ఈ టీజర్ రాబోతోందని తెలుస్తోంది. ఇంతకీ టీజర్ ఎప్పుడు, ఎందుకు ఉన్న ఫలంగా టీజర్ ని ప్లాన్ చేశాడు రాజమౌళి? 10,000 కోట్ల వసూళ్లు రాబట్టే అంచనాల భారం మోస్తున్న వారణాసి బడ్జెట్ డీటెయిల్స్ కూడా టీజర్ లో చెప్తారా? రిలీజ్ డేట్ కూడా కన్ఫర్మ్ చేసే అనౌన్స్ చేయబోతున్నారా? టేక్ ఎ లుక్. సూపర్ స్టార్ మహేష్ బాబుతో రాజమౌళి తీస్తున్న మూవీ వారణాసి. మొన్నటి వరకు వారణాసి గ్లిమ్స్ అవతార్ 3 ఆడే థియేటర్స్లో వేస్తారనే ప్రచారం జరిగింది. మరి ప్రివ్యూ చూశాక రాజమౌళి మనసు మార్చుకున్నట్టున్నాడు. అవతార్ 3తో వారణాసి గ్లిమ్స్ అటాచ్ చేస్తే ప్లస్ కంటే మైనసే జరిగేటట్టుంది. మొదటి ఆటకే అటర్ ఫ్లాప్ టాక్ తెచ్చుకుంది అవతార్ 3 మూవీ. దీంతో ఇప్పుడు ఈ సినిమా డైరెక్టర్ జేమ్స్ కెమెరూన్ ని పిలిచి వారణాసి టీజర్ని లాంచ్ చేయాలన్నా కష్టంగా ఉంది. ఒకటి, తనెంతో హాలీవుడ్ టాప్ డైరెక్టర్ అయినా తను ఫ్లాప్ దర్శకుడు. అవతార్ 3 రిజల్ట్స్ రివర్స్ అయిన టైంలో వారణాసి టీజర్ లాంచ్ ఏ రకంగా కూడా వరల్డ్ ఆడియన్స్ కి పాజిటివ్ గా రీచ్ అయ్యే ఛాన్స్ లేదు. అయినా రాజమౌళి ఈ మూవీ టీజర్ లాంచ్ కి సిద్ధమయ్యాడు. కాకపోతే జేమ్స్ కెమెరూన్ ని పిలవటం లాంటివి కాకుండా మరో దారి వెతుకుతున్నాడు. ఐమాక్స్ ఫార్మాట్ లో తీస్తున్న ఈ సినిమాని ప్రమోట్ చేయడం కూడా అంతే భారీ ఎత్తున ప్లాన్ చేశాడు. ప్యారిస్ లోని లే గ్రాండ్ ర్యాక్స్ లో ఈ అనౌన్స్మెంట్ టీజర్ ప్రదర్శించారంటున్నారు. అంటే జస్ట్ ప్రోమో రాబోతుందని చిన్న శాంపిలా, లేదంటే టీజర్ ని నిజంగా అక్కడ స్పెషల్ గా టెలికాస్ట్ చేశారా అన్నది తేలలేదు. ఒకవేళ నిజంగానే టీజర్ వస్తే మంగళవారం వరకైనా యూట్యూబ్ లో దర్శనమిస్తుంది. లేదు, కేవలం టీజర్ రాబోతుందన్న అనౌన్స్మెంట్ కోసం ప్లాన్ చేసిన చిన్న వీడియో క్లిప్ ని ఐమాక్స్ వర్షన్ లో చూపిస్తే మాత్రం ఈ అనౌన్స్మెంట్ సూపర్ స్టార్ మహేష్ బాబు ఫ్యాన్స్ లో పూనకాలు తెప్పిస్తుంది. ఈ సంక్రాంతికి ఒకవైపు ది రాజాసాబ్ తో పాటు చిరు మూవీ, మనశంకర వరప్రసాద్ గారు లాంటి సినిమాల దాడి పెరుగుతుంటే మరోవైపు డ్రాగన్ టీజర్, వారణాసి టీజర్లు దుమ్ము దులిపేలా ఉన్నాయి. ఏది ఏమైనా డ్రాగన్ టీజర్ వచ్చే వారం పేలటం ఖాయంగా కనిపిస్తోంది. డబ్బింగ్ పనులు ఈ వీకెండ్లోగా మొదలవబోతున్నాయి. 55 సెకండ్ల డ్యూరేషన్ అనుకున్న టీజర్కి నిమిషన్నర ఇస్తున్నానన్న కొత్త ప్రచారం నిజంగా కిక్కిచ్చేలా ఉంది. 2 డ్రాగన్స్ తాలూకా పంచింగ్ షాట్స్ ఈ టీజర్లో కనిపించడమే కాదు, డైలాగ్స్ వినిపిస్తాయని తెలుస్తోంది. కాకపోతే తెలుగు, తమిళ్, మలయాళం, హిందీ వర్షన్ టీజర్లు మాత్రమే సంక్రాంతికి వదలబోతున్నారట. కన్నడ, ఇంగ్లీష్తో పాటు మిగతా భాషల టీజర్లు డౌటే అని తెలుస్తోంది. కారణం మాత్రం ఇంకా బయటికి రాలేదు.